బ్యాంక్ అకౌంట్ లో 4,69,00,000 రూపాయలు లంచం డబ్బుతో దొరికిపోయిన టీటీడీ బోర్డు చైర్మన్ పిఏ చిన్నప్పన్న కల్తీ సరఫరాకి సహకారం అందించింది కూడా చిన్నప్పన్న అని చెప్పి చాలా స్పష్టంగా మనకు ఒక ఐడియా వస్తుంది. నారా చంద్రబాబు నాయుడు గారు పిఏలకి లంచాలు వెళ్ళి లేకపోతే ఫోన్లు వెళ్ళి గిఫ్ట్లుగా అంటున్నారు. నేనేమంటున్నానంటే నారా చంద్రబాబు నాయుడు గారు నువ్వు అంత పత్తిత్వం అయితే పిఏల గురించి ఎన్ని మాట్లాడితే నీ పిఏ శ్రీనివాస్ 2,000 కోట్ల రూపాయలు లంచాలు తీసుకున్నాడు. అమరావతిలో నిర్మాణాలు చేస్తున్నటువంటి కంపెనీల దగ్గర నుంచి 2,000 కోట్ల రూపాయలు లంచాలు ముట్టిని నీ పిఏకి అంటే నీ పిఏని ఎందుకు అమెరికా పంపించేశావు? మళ్ళీ నువ్వు ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రమే నీ పిఏ శ్రీనివాస్ ఇండియాకి ఎందుకు తిరిగి వచ్చాడు? నీ పిఏకి వచ్చినాయి అంటే నీకు వచ్చినట్టు కాదా? ఇన్కమ్ ట్యాక్స్ నీకు నోటీస్ ఇస్తే ఎందుకు మేనేజ్ చేసుకుంటున్నావు? అదొకటే కాదు, నిర్వాణ హోల్డింగ్స్ లో సెబీ పెట్టిన కేసు ఏంటి? నిర్వాణ హోల్డింగ్స్ ఎవరిది నిర్వాణ హోల్డింగ్స్? మీకు సంబంధం లేదా? అరే పాపాలు చేసేది నువ్వు, పాప నీ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళందరూ పాపాలు. ఆడోడు సుబ్బారెడ్డి పిఏ అంటాడు 3 కోట్లు అంటాడు. నీ పిఏ 2,000 కోట్లు వచ్చినాయి అని చెప్పని బీజేపీ గవర్నమెంట్ చెప్తుంటే, లంచాలు వచ్చినాయి అని చెప్పని అమరావతిలో కాంట్రాక్టులు చేస్తున్నటువంటి కంపెనీలు, కాంట్రాక్టులు పొందిన కంపెనీల నుంచి డబ్బు వచ్చింది అని చెప్పని, హవాలా మార్గంలో డబ్బు వచ్చిందని చెప్పని మీకు ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ వచ్చింది కదా. ఈ పత్తిత్తుకు లాభం అని చెప్తున్నాను.